ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ మా యొక్క వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మనకిచ్చిన వాగ్దానమును బైబిల్లో నేను చదువుతాను. మీరు కూడా బైబిల్ ఓపెన్ చేసి ఆ వాక్యమును మీరు చూడాలని ప్రభు సేవకుడిగా నేను కోరుచున్నాను. 56వ కీర్తన 8వ వాక్యమును నేను చదువుతాను, వినండి. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీలు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవలిలో కనబడును కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఎంత ధైర్యాన్ని మనకిస్తుందంటే, మన కన్నీళ్ళంట ఏది కూడా వ్యర్థము కాకుండా ఆయన దగ్గర ఒక బుడ్డి ఉందంట. ఆ బుడ్డిలో మన కన్నీళ్ళు ఉన్నాయంట. అంటే వ్యర్థం కాలే, నువ్వు ఏడ్చింది ఏది కూడా వ్యర్థం కాదు. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటిదంటే, అవి నీ కవలిలో ఉంది. ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఫుట్ నోట్లో అక్కడ ఏముంటుందంటే పుస్తకము. అంటే నువ్వు చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంది, రికార్డులో రాయబడి ఉంది. ఒకవేళ మనుషుల రికార్డులో నువ్వు ఉండకపోవచ్చు, మనుషుల రికార్డు నుండి నిన్ను తీసివేయచ్చు, కానీ దేవుని రికార్డులో నీ కన్నీళ్ళున్నాయి, నీ ప్రయాసం ఉంది, నీ ప్రార్థన ఉంది. ఎలా చెప్పగలుగుతున్నారంటే ధైర్యముగా చెప్పగలుగుతాను. అన్న కన్నీళ్ళు దేవుని దగ్గర చేర్చబడింది కనుకనే ఆమె కన్నీళ్ళ ద్వారా పుట్టినవాడే సమూయేలు. అందుకనే దాను మొదలుకొని బెర్షెబ వరకు గొప్ప ప్రవక్తగా ఆ దినాల్లో దేవుడు మార్చాడంటే, అక్కడ చూస్తే ఏలి కుమారుడు భయంకరులు, ఆ భయంకరుల మధ్యలో ఈ చిన్న బాలుడిని దేవుడు గొప్పవాడిగా చేర్చున్నాడు. దేవుడు చూసింది సిన్సియారిటీ, దేవుడు చూశాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కన్నీళ్ళుతో నువ్వు ఉన్నావా, బాధతో ఉన్నావా, డోంట్ వరీ. దేవుడు నిన్ను గొప్పవాడిగా మార్చబోతున్నాడు. నమ్మినట్లయితే చక్క కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని తల వంచండి. ప్రేమ కలిగిన గొప్ప దేవా, నీకు స్తోత్రము తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఎంతోమంది ఇబ్బందుల మధ్యలో, సమస్యల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో ఉంటున్నారు. వారి కన్నిటిని మీరు నాట్యంగా మార్చండి. గొప్ప కార్యాలు మీరు జరిగించమని నమ్ముచు నిశ్చయంగా ఈ వాగ్దానమును మీరు నెరవేర్చండి. అన్నాని ప్రభా, ఏ రీతిగా మీరు ప్రేమించి సమయాలు మీరు ఇచ్చున్నారు, నిశ్చయంగా కన్నీళ్ళన్నీ నీ బుడ్డిలో ఉంది. అవును ప్రభా, నీవు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనలు అంగీకరించే దేవుడు. గొప్ప కార్యాలు మీరు జరిగించి నీ బిడ్డల జీవితంలో మీరు మేలు చేయండి. ఎవరి దినాన ఈ మాటలు వినుంటున్నారో నిశ్చయంగా వారి జీవితంలో కార్యంలో మీరు జరిగించి ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.